మరి ఈ సమయంలో మధ్యాహ్న కాల సెషన్లో మొదటి వర్తమానంగా మన మధ్యలో ఉన్న సహోదరులు శ్రీనివాస్ పాల్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనందరికీ అందించాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయం వరకు అప్పగిస్తున్నాను. వారు వస్తూ ఉండగా ప్రేమతో కర్చల ధ్వనులతో ఆహ్వానించుకుందాం. కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నాకు సర్వశుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవదేవుడు మనల్ని ప్రేమించి ఈ సత్యవాక్య పండుగలకు ఈ విధంగా అనేక సుదూర ప్రాంతాల నుంచి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఎంతో ధన్యులమని భావిస్తూ ఉన్నాను. మరి ఈ 4 రోజుల పాటు కూడా ఎన్నో విలువైన విషయాలు మనం నేర్చుకున్నాము. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకోబోతున్నాం కాబట్టి అందరూ కూడా శ్రద్ధాసక్తులు కలిగివలసిందిగా తెలియజేస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలోకి వెళ్దాం. దయచేసి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని కృతజ్ఞతాస్తుతులు తండ్రి. గతించిన 4 దినంలో తండ్రి, అలాగే ఉదయకాల సమయం నుంచి మధ్యాహ్న కాలం వరకు తండ్రి మమ్మల్ని ఎంతో మీ సజీవు లెక్కలో దాచి కాచి కాపాడి ఎన్నో విలువైన వాక్కులు తండ్రి మమ్మల్ని సంధించి విలువైన నీ మాటలు మాకు వినిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ మధ్యాహ్న కాలం సెషన్లో ప్రభువా, నీ దీనదాసుడైన నేను ఎదుటి నిలబడి కొన్ని విషయాలు నీ బిడ్డలో జ్ఞాపకం చేస్తుండగా నీ యొక్క సహాయము, నీ పరిశుద్ధాత్మన సహాయం నాకును వింటున్న నీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లించుకుంటూ క్రీస్తు వారి శ్రేష్ఠ నామములు ఈ ప్రార్థన మనలో వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవాది దేవుడు ప్రారంభ మానవుడైన ఆదాముని చేసిన తర్వాత, ఆదాము నుంచి అనేకమైన జనాంగం ఈ భూమి మీద పుట్టిన తర్వాత, అందులో నుండి మరి దేవదేవుడు ఇశ్రాయేలీలు అనే ఒక జాతిని ఎంచుకోవడం, ఆయన వారిని ఎన్ని విధాలుగా కాపాడారో, అలా కాపాడిన తర్వాత వాళ్ళు ఎన్నిసార్లు దేవునికి ద్రోహం చేశారో, ఎన్నిసార్లు దేవుని బాధ పెట్టారో మనకు తెలియంది కాదు. ఈ చరిత్ర అంతా మనం చదువుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, అమ్మో మనం ఆ ప్లేస్లు ఉంటే కనుక మనం అసలు దేవుడిని అస్సలు బాధ పెట్టాం అనుకుంటాం కదండి. ఎందుకు అనిపిస్తుంది అలా? మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే, మనం ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి మనకు అలాగ అనిపిస్తుంది. అదే ఆ ప్లేస్లో మనం ఉంటే, అదే పరిస్థితుల్లో మనం ఉంటే మనం కూడా అలా చేసేవారమేమో. ఈవెన్ ఇప్పటికీ ఇవన్నీ తెలిసినా కూడా అలా చేస్తున్నవారు లేకపోలేదు. అవునా కాదు చెప్పండి మీరు కదా. సో ఇశ్రాయేలీలు అనే ఒక జాతిని దేవుడు, ఒక జనాంగంగా దేవుడు, మీరు నా సొత్తైన ప్రజలు, మీరు నా స్వాస్థ్యం అని ఎప్పుడైతే దేవుడు ఒక జనాంగాన్ని ఎంచుకున్నాడో అలాగా ఎన్నుకున్న తర్వాత వాళ్ళు దేవునికి ద్రోహం చేయడాన్ని బట్టి దేవుడు వారిని చాలాసార్లు శిక్షించాడు, శిక్షణకు అప్పగించాడు. అనేక మంది అన్య రాజులతో వారికి బుద్ధి చెప్పించాడు. అందులో భాగంగా ఒక అన్య రాజులు లేదా అన్య తెగ మనం చూస్తే వారే అశ్షూరీయులు. వీరు ఇశ్రాయేలీయులకి బుద్ధి చెప్పడానికి దేవుని చేత ఏర్పరచబడిన జనాంగంగా మనకి కనిపిస్తారు. ప్రియులారా, మనందరికీ తెలిసిన సంగతులే జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడైతే ఈరోజు మనం ఇక్కడ సజీవులముగా ఎంత పరిశుద్ధుల గుంపులో ఉండే అవకాశాన్ని మనకి ఉండేది కాదు. కానీ దేవుడు ఎంత మంచివాడంటే, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడంటే, ఇదిగో ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, నా పిల్లలైన మరి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి నేను తండ్రిగా ఉండాలనుకుంటున్నాడని దేవుడు ప్రారంభం నుంచి చెబుతూనే వచ్చాడు. ఏమంటే ఆ చరిత్ర అంతా మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ప్రతిరోజు బైబిల్ చదువుతున్న వారికి బాగా అర్థమవుద్ది ఈ చరిత్రలు ఏంటో. సో ఒక విషయం మనం అర్థం చేసుకుంటే, దేవుడు ఎవరమ్మా? దీర్ఘశాంతుడు అని రాయబడింది. ఎందుకు దీర్ఘశాంతం? ఎందుకు వహించాలి దీర్ఘశాంతం అని అంటే, దేవుడు దీర్ఘశాంతం వహించకపోతే, ఆయన దీర్ఘశాంతుడిగా ఉండకపోతే ఈ భూమి మీద బ్రతుకుతున్న ఏ ఆత్మ కూడా ఎక్కడికి వెళ్ళదు? పరలోకానికి వెళ్ళదు. ఆ దీర్ఘశాంతం ఆయనకు ఉండబట్టే ఆయన దీర్ఘశాంతుడిగా మనకు కనిపిస్తున్నాడు.
పేతురు గారు రాసిన రెండవ పత్రిక, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం ప్రియులారా. మూడవ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుచున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలని ఇచ్చయించక అందరును మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎందుకు ఈయన దీర్ఘశాంతం అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు, ఎందుకయ్యా నీకు ఇంత దీర్ఘశాంతం, ఎందుకయ్యా ఇంత ప్రేమ అంటే, ఎవరు కూడా నశించిపోవడం ఎవరికి ఇష్టం లేదట? దేవునికి ఇష్టం లేదంటండి. మరి దేవునికి ఇష్టం లేని పని రోజు చాలామంది మానవులు చేస్తున్నారు, చేసి చచ్చిపోయారు ముందే. ఎన్నో తరాలు గడిచిపోయి ఆదాము మొదలుకొని ఇప్పటివరకు ఎన్నో తరాలు వెళ్ళిపోయినాయి. అన్ని తరాలలో అందరూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేక ఆయన కోరిక ఇచ్చించడం అంటే ఏంటి చెప్పండి? కోరిక ఆయన ఏం కోరుకున్నాడంటే, మరి అందరూ నా బిడ్డలుగా ఉండాలి, అందరూ కూడా నా పిల్లలుగా ఉండాలి, ఎవరూ నశించిపోకూడదు. ఒక్కరు కూడా నా తండ్రి, అసలు ఎవరు కూడా. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ నా పిల్లలే, కాబట్టి ఎవరూ నశించిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను వారి పట్ల ఎలా ఉన్నాను? దీర్ఘశాంతం కలిగిన వారుగా ఉన్నాను ప్రియులారా. ఆయన అలా అంటున్నాడండి. సో దీర్ఘశాంతం అనేది దానికి కొంత లిమిట్ ఉండదా? ఎందుకు ఉండదు? దీర్ఘశాంతం అంటే దీర్ఘము శాంతం అంటే చాలా ఎక్కువ రోజు శాంతంగా ఉండడం, అంటే ఓర్చుకునడం అని అర్థం వస్తుంది దానికి. అటువంటి దీర్ఘశాంతుడైన దేవునికి కూడా కోపం పుట్టించిన జనాంగం ఉన్నారు. ఆయన పేరే ఏమని చెప్పారు? దీర్ఘశాంతుడు. అలాంటి దీర్ఘశాంతుడు కూడా మరి కొంతమంది కోపం పుట్టించారా? ఎస్, పుట్టించారు. ఎలా పుట్టించారంటే, మనం చరిత్రకు వీళ్ళు ఆలోచిస్తే ఒక జనాంగాన్ని మనం చూద్దాం. నహూము గ్రంథం ప్రియులారా, అందరూ త్వరగా తీయాలి. నహూము గ్రంథం ప్రారంభ అధ్యాయం మనం చూద్దాం. నహూము గ్రంథం ప్రారంభ అధ్యాయము ప్రారంభ వచనం. నెనివేను గూర్చిన దేవోక్తి, ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. ఇక్కడ ఈ ప్రారంభ వచనంలో మనకు ఎవరు కనిపిస్తున్నారు? నినివే వారు ఎవరండి? ఇశ్రాయేలీలా? చెప్పాలి. ఇశ్రాయేలీలా కాదు, అశ్షూరీయులు. నినివే పట్టణస్థులు అనగా అశ్షూరీయుల యొక్క రాజధాని నినివే. ఈ నినివే పట్టణంలో ఉన్న ఈ అశ్షూరీయుల గురించి దేవోక్తి పలుకుతుంది. ఏంటి, వీళ్ళ కోసం కూడా దేవుడు గ్రంథం రాయించాడా? ఎస్, రాయించాడు. ఈ నినివే పట్టణస్థుల మీద మనకి 2 గ్రంథాలు మనకు కనిపిస్తాయి ప్రియులారా. ఒకటి చెప్పండి, చెప్పాలి గట్టిగా. యోనా, రైట్. 2వ గ్రంథం నహూము. ఈ నహూముకి యోనాకి ఉన్న మధ్యకాలం సుమారు 100 నుంచి 150 సంవత్సరాలుగా మరి చరిత్రకారులు చెబుతూ ఉంటారు, అప్రాక్సిమేట్లీ. ఏమండి, అలాగా నినివే పట్టణం అనగానే మనకు గుర్తొచ్చే యోనా గ్రంథంలో ఒక యోనా గారు ప్రకటన చేసినప్పుడు దేవుడు వారి వద్దకు మరి నినివే పట్టణానికి యోనా గారిని పంపించినప్పుడు వారు ఏం చేశారమ్మా? ఏం చేయలేదా? అలా చూస్తున్నారు, చెప్పరా సమాధానం? ఏం చేశారు? మారు మనసు పొందారు. ఎంత మారు మనసు పొందారంటే, మొత్తం పశువులతో సహా అన్నిటి ఉపవాసం. రాజు సింహాసనం దిగి వచ్చాడు. రాత్రి మనం గిడినన్న గారి వీడియోలో మనం చూసాం. ఏమండి, అది వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంది. అందులో మనం చూసినప్పుడు మొత్తం అందరూ మారు మనసు పొందారు. మారు మనసు పొందడమే కాదు, మరి దేవుడు గోనెపట్టు కట్టుకుని దేవుని ముందు మోకరించి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారి మీదకి రాబోయే ఉగ్రతను రాకుండా తప్పించి ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అంటే 120,000 కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి నినివే అశ్షూరీయులను దేవుడు తన ప్రవక్తని యోనా గారిని పంపించి రక్షించుకున్నాడా లేదా? ఇప్పుడు ఇశ్రాయేలీయులకే దేవుడైతే ఇక అన్యజనుల కోసం పక్కన పెట్టేస్తే మనందరూ ఈరోజు ఇక్కడ కూర్చోగలమండి? ఒక భారతీయులైనా, ఒక అశ్షూరీయులైనా, ఒక బబులోనీయులైనా, ఒక ఇంకెవరున్నారు చెప్పండి, ఎదోమీయులైనా,
ఇంకా చాలా జనాంగం ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళందరూ ఈరోజు రక్షింపబడుతున్నారు. అనేక ప్రపంచ దేశాల్లో ఈ మార్గం ఈరోజు మతమని ముద్రేస్తున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది అసలు మతం అంటే మనం అసలు మతాల నుంచి మనం బయటకు వచ్చి ఈ మార్గంలోకి ఎందుకు వచ్చామంటే మతం చేయలేనిది ఈ మార్గం చూపించింది కాబట్టి కదా మనం బయటకు వచ్చాం. ఈ 3 రోజులకి గత 4 రోజులుగా మనం ఇదే వింటున్నాం మనం ఇక్కడ. కాబట్టి ఈ యొక్క మార్గంలోకి రావడానికి ప్రపంచవ్యాప్తంగా వెసులుబాటు కల్పించాడు దేవుడు. అటువంటి దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడికి ఈరోజు మనకు కనిపిస్తుంటే ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని కూడా ఏదో ఆయన చేతగాని వాడుగా ఉన్నాడు, లేకపోతే చేసిన వాగ్దానాన్ని మర్చిపోయేవాడుగా ఉన్నాడని చాలామంది ఆలస్యం చేస్తున్నాడు కదా, ఇంకా మర్చిపోయి ఉంటాడు రాడు అనుకుంటున్నారంటండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు తన వాగ్దానములను గురించి ఆలస్యం చేసేవాడు కాదు, మర్చిపోయేవాడు అంతకంటే కాదు. ఆయన వాగ్దానం చేస్తే అది నెరవేరక తప్పదండి. వాగ్దానం చేసినవాడు ఎలాంటి వాడట? నమ్మదగినవాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు. అటువంటి నమ్మదగిన దేవుణ్ణి ఈరోజు మనం నమ్ముకున్నాం. కాబట్టి ఈ నహూము గ్రంథంలో మనకు కనిపిస్తున్న నినవే పట్టణస్థుల యొక్క స్థితి అప్పటికి కడస్థాయికి వచ్చేసిందండి. ఇక పూర్తిగా తీసేయడానికి, పూర్తిగా నాశనం చేయడానికి మరి దేవుడు వారిని లయపరచడానికి సిద్ధపడుతున్నటువంటి దినాలలో నహూము అనే ఒక ప్రవక్తను పంపించి ఈ నినవే పట్టణస్థులకు చెబుతున్నటువంటి హెచ్చరికలే ఈ యొక్క గ్రంథం యొక్క సారాంశం. దేవుడు ఏం చేసినా చెప్పకుండా చేసేవాడు మాత్రం కాదు. ఎవరికైనా చెప్పే తన కార్యం చేసే దేవుడు ప్రియులరా. ఏదో దొంగచాటుగా ఎవరికి తెలియని చాటుగా వెనకలొచ్చి దొంగ దెబ్బ తీసే రకం కాదైనా. ఎలా చేస్తాడమ్మా? చెప్పి చేస్తాడు, వార్నింగ్ ఇస్తాడు ముందు. విన్నావా, సరి చేసుకున్నావా, సరి, లేకపోతే ఖచ్చితంగా ఆయన కోపానికి మనం ఎవరైనా సరే పాత్రలు కావాల్సిందే. సో వీళ్ళకి చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా మారు మనసు పొందలేదు. ఇశ్రాయేలీయుల్ని బాధ పెట్టారండి వీళ్ళు. అశ్షూరీయుల చరిత్ర చెప్పాలని అనుకోవట్లేదు, కానీ నేను క్లుప్తంగా మరి టూకీగా మనకి ఇచ్చిన సమయంలో మీకు ఈ యొక్క నహూము గ్రంథంలో ఏం రాయబడింది, అసలు ఎందుకు గ్రంథం రాయబడింది, ఈ గ్రంథం ద్వారా మనమే నేర్చుకుంటున్నాం ఈరోజు. లేకపోతే ఈరోజు అందరి పట్ల దీర్ఘశాంతం వహిస్తున్న దేవుని గురించి తప్పుగా మాట్లాడుతున్న వారు ఏం నేర్చుకోవాలి అనే విషయం మనం ఆలోచిస్తే, ఇదిగో నహూము గ్రంథంలో నినవే పట్టణస్థుల కోసం, నినవే అశ్షూరీయుల కోసం రాస్తున్న మాట ఏంటంటే, ఇదిగో చూడండి, ప్రారంభోద్యం 2వ వచనం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రతము గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును, తన విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఎంత విచిత్రంగా చూడండి మాట. చూడండి, మీకు నాకు ఈ మాట చదివిన మీకు ఏమైనా ఆశ్చర్యం వేసిందా? దీర్ఘశాంతుడు ఏంటి, వెంటనే మళ్ళీ ఏంటంట మహాబలం గలవాడు. దీర్ఘశాంతం ఒక పక్కన చూపిస్తూ మహాబలము గలవాడని ఒక పక్కన చూపిస్తున్నాడంటే, నాయన ఆయన ఏమి చిన్నవాడేం కాదు. మీరు అనుకున్నట్టు ఆయన ఏదో చిన్నవాడిగా ఊహించుకున్నారేమో. దీర్ఘశాంతం వహిస్తున్నాడు కదా అని చేతగాని వాడు అనుకుంటున్నారా ఏంది? చేతగాడు అనుకుంటున్నారా? ఆయన ఎలాంటి వాడు తెలుసా? మహాబలము గలవాడు. మహాబలం, తన శత్రువుల మీద కోపం ఉంచుకుంటాడు ఆయన. యెహోవాకు వేరయ్యుండి ఏమైనా చేయగలమా చెప్పండి మనం? మీరు నాకై వేరయ్యుండి ఏమీ చేయలేరు. ఎన్ని మాటలు చెప్పాడు, ఎన్ని హెచ్చరికలు ఇవి. ఈరోజు దేవుని దీర్ఘశాంతాన్ని కూడా పరీక్షిస్తున్నారండి చాలామంది. పరీక్ష, దేవుని పరీక్షిస్తాం మనం. మనల్ని ఎవరు పరీక్షించాలి? దేవుడు మనల్ని పరీక్షించాలి. ఈరోజు దేవుడికే టెస్ట్ పెట్టే గొప్ప గొప్ప భక్తులు తయారైపోయారండి. తండ్రి ఎంతకాలం నువ్వు సహిస్తావు? చూస్తావు ఒకసారి చూస్తావు, మొత్తం అంతా ఇంకేముండదు. మనం పెట్టిలో పెట్టేంతవరకు మనం అలా చూస్తూనే ఉంటాం. మన పెట్టి సిద్ధమైపోద్ది, పెట్టి పట్టుకెళ్ళి అందులో పెట్టేస్తారు. మన ఆత్మ వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిపోద్ది, ఏముండదు ఇక. ఇప్పుడు దేవుని దీర్ఘశాంతాన్ని కాదు మనం పరీక్షించాల్సింది, మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ నినవే పట్టణస్థులు వాళ్ళని పరీక్షించుకోలేదు. ఒకనాడు యోనా గారు పంపించినప్పుడు ఉన్నవారు మంచివారు కాబట్టి మారు మనసు పొందారు రాజుతో సహా. అందుకే దేవుడు తన కోపాగ్నిని చల్లార్చుకుని తను చెయ్యాలనుకున్న కీడు చేయక మానాడు ప్రియులారా. కానీ ఇక్కడ తర్వాత తరాలలో వచ్చినటువంటి ఈ యొక్క నినవే రాజు లేకపోతే అశ్షూరు రాజులు
మారు మనసు పొందలేదు. దేవుడు చెప్పిన దాన్ని వారు తమ సొంతంగా చేసుకున్నట్టుగా దేవుడు తన ఇశ్రాయేలీయులకు తన పిల్లలకు బుద్ధి చెప్పడానికి అశ్షూరులను వాడుకుంటే దాన్ని ఏదో తమ సొంతంగా మేమే చేసామన్నట్టుగా దేవుడు ఖ్యాతిని పక్కన పెట్టి, దేవుడి విలువను పక్కన పెట్టి, దేవుడి మహత్కార్యాలను పక్కన పెట్టి మేమే చేసాం, ఇదంతా మా వల్లే కలిగిందని గర్వాన్ని ప్రదర్శించారు. అంత మాత్రమే కాదు, తనకిష్టమైనటువంటి ఇశ్రాయేలీయులను చాలా బాధ పెట్టారండి. అశ్షూరు చరిత్ర మీరు చదువుకుంటే అర్థమవుద్ది. అలాంటి సమయంలో నా బిడ్డలను వీళ్ళు హింసించారు, చెప్పిన మాట వినలేదు వీళ్ళు అని దేవుని కోపం వచ్చింది, తీసేయాలనుకున్నాడు. కాబట్టి నహూమును పంపించాడు. నేను అనుకుంటాను నహూమును పంపించి చెప్పించాల్సిన పరిస్థితి ఏముంది? నహూమును మళ్ళీ పంపించి చెప్పించాలా తీసేయాలనుకున్న వాడికి? 2వ అధ్యాయం ప్రారంభం చదవండి. ఎవరటమ్మా? లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకుని బహుబలముగా ఎదిరించుము, దోచుకొని వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనును, వారి ద్రాక్షావళులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇశ్రాయేలీయుల వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదమును అనుగ్రహించును. ఇశ్రాయేలీయులు బాధ పెట్టే ఓ నినివే పట్టణమా, అదే గ్రంథంలో 3వ అధ్యాయం ప్రారంభించి కూడా చదవండి. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. ఎవరిది? ఏ పట్టణం చేసిందా? దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అన్నారు కదా కవులు. అంటే దేశమంటే నినివే పట్టణం అంటే అశ్షూరీయులు, గోడలు పొట్టలు ప్రాకారాలు కాదు. ఇక్కడ నినివే పట్టణమా, నరహత్య చేసిన పట్టణమా, నరహత్య చేసింది ఇది. ఈ పట్టణం యొక్క దోషం చాలా దుర్మార్గమైంది. కాబట్టి దేవుడు తీసేయాలనుకున్నాడు. ఎక్కడ నేను ఆలోచించిన ఒక విషయం మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరి తీసేయాలనుకున్నవాడు ఈ నహూము గారిని పంపించగల కారణం ఏంటి చెప్పండి? నేను అంటాను, నాకు అర్థమైంది, నేను చెప్తాను. ఇంకా వారి పట్ల దేవునికి దీర్ఘశాంతం ఉంది, దీర్ఘశాంతం ఉంది. ఇదిగో ఇప్పుడైనా మరొకసారి మారు మనసు పొందితే వీళ్ళు నేను ఉండించాలనుకున్నాడు దేవుడు. అందుకే మరొకసారి ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి ఇదిగో ఇప్పుడైనా మారు మనసు పొందండి, నరహత్య చేసిన పట్టణం నీకు శ్రమ, అది ఎడతెగక ఎర పట్టుకొనిచు మోసముతోనూ బలాత్కారముతో నిండుకున్నది. చూసారా ఎలా ఉందటమ్మా? ఏమండి, మనలో కూడా బలాత్కారాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, మోసాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఏదో ఒక రోజు చెప్పిస్తాడు. ఎవరి చేత చెప్పిస్తాడో? మళ్ళీ నహూము గారు వస్తారు మన కోసం, యోనా గారు వస్తారా, ఇంకా ఓబద్య గారు వస్తారా? పోనీ ఎవరు వస్తారండి? ఎవరు రావక్కర్లేదండి, డైలీ వినబడుతున్నాయండి మనకే. దినదినము దేవుని వాక్యం మనకు తీర్పు తీరుస్తుంది. నాయన నువ్వు ఎలాగున్నావు, నువ్వు గద్దించుతుంది, తప్పించుకో, లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు, దేవుడు ఉగ్రత నీ మీద రాబోతుంది, తప్పించుకో. ఇదిగో గత 4 రోజుల నుంచి మనం వింటున్నాం ఈ మాటలు. అవి 4 రోజుల నుంచేనా, ఇంకా ఎన్ని రోజుల నుంచి ఉంటున్నాం? మనం బాప్తిసం పొందిన నాటి నుండి, లేక మనము దేవుని ఎరిగిన నాటి నుండి వింటానున్నాం. ఇంకా మనం మారు మనసు పొందకుండా హృదయంలో బలాత్కారం పెట్టుకుని తిరిగితే, ఇంకా మన హృదయంలో మోసం పెట్టుకుని తిరిగితే, మరి మనం కూడా బలాత్కారంతో నిండుకొని పోతే ఇదిగో నరహత్య చేసిన పట్టణమా అనే ప్లేస్లో మన పేరు పెట్టుకోవాలి. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు తన యొక్క దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నప్పుడు ఆయనను చేతగాని వాడిగా ఎప్పుడూ చూడొద్దండి. ఆయన అలా చూపిస్తూనే ఉంటాడు, ఇలా చేస్తానే ఉంటాను అనుకున్నాం అనుకోండి, ఇంకేముండదండి మనకి మన జీవితాల్లో. దేవుడు మనకు చెప్తున్నాడు ఈరోజు, ఇదిగో ఇక్కడ వినిపిస్తున్న సత్యవాక్య పండుగలో విలువైన మాటలు మనం వింటున్నాం. ఏం చేస్తున్నాం? మాటలు చెప్పండి. ఏం చేస్తున్నాం? వృధాగా పోనిచ్చుకుంటే ఏమైనా ఉపయోగపడతాయి చెప్పండి? మనం ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఆ పనికి తగ్గ ప్రతిఫలం మనకు దొరకకపోతే, ఆ ప్రతిఫలం మనకి ఇవ్వకపోతే మనం ఎంత బాధపడిపోతాం చెప్పండి? అలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ వాక్యం మనకు పనికి రాకుండా పోతుంది చెప్పండి? ఏ వాక్యం మనం వదిలేస్తుంది చెప్పండి? ప్రతి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రతి వాక్యం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడే. ప్రతి వాక్యం ద్వారా ఎవరో ఒకరు పడిపోయిన జీవితాలను దేవుడు కడుతున్నాడు కదా. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది కట్టబడుతున్నారు ప్రియులారా. ఇలాంటి ధర్మకార్యాల్లో నిన్న దేవసాహాయన గారు చెప్పినట్టుగా ఇలాంటి ధర్మకార్యాలు బహుధర్మకార్యం ఇది. ఇలాంటి ధర్మకార్యాలు ఎంతమంది, ఎన్ని వేల మంది కట్టబడుతున్నారు ఒకసారి ఆలోచించండి. ప్రత్యక్షంగా మనం కానివ్వండి, పరోక్షంగా లైవ్లో చూస్తున్నవారు కానివ్వండి, ఎంతమంది దేవుని వాక్యంలో కట్టబడుతున్నారు. ఇటువంటి దేవుని వాక్యం మన దగ్గరికి వస్తుందంటే ఆయన మనకు చూపిస్తున్నది ఏంటో తెలుసా? దీర్ఘశాంతం.
దేవునికి ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, ఇశ్రాయేలు కానివారు అనగా యూదేతర జనాలు కూడా ఆయనకి కావాలి. ప్రపంచంలో ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు ప్రియులారా. చెప్పండి, ఉందా? లేదండి. ఆయన ప్రేమై ఉన్నవాడు, ప్రేమైన దేవుడు. ఆయన ఎందుకు మనల్ని దూరం చేస్తాడో చెప్పండి. కాబట్టి ఇదిగో దేవుని దీర్ఘశాంతాన్ని మనం ఎప్పుడు కూడా చులకం చూడొద్దు. చాలామంది అనుకుంటారట, ఏదో వస్తానన్నాడు ఇంకా రాలేదే, వెటకారం చేస్తున్నారు చాలామంది. వాళ్ళందరూ తెలుసుకోవాలి, నాయనా నీకోసమే, ఇంకా దేవుడు రాకుండా ఉన్నది నీకోసమే నాయనా. నువ్వు ఇంకా మారు మనసు పొందాలి. నీలో ఉన్న సంకుచిత స్వభావం తీసేసుకోవాలి. నీలో ఉన్న మూర్ఖపు స్వభావం చంపేసుకోవాలి. మతం విడిచిపెట్టి, మతి నుంచి పుట్టిన మతాన్ని విడిచిపెట్టి మరి పరిశుద్ధమైనటువంటి దేవుని మార్గంలోకి నువ్వు రావాలనే నా దేవుడు నీ పట్ల, నా పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అలా దీర్ఘశాంతం వహించిన తర్వాత తెలుసుకున్న వారమే మేమందరం కూడా. మేము తింగరోళం ఏంటి ఏమన్నానే? మేము తింగరోళం అంటే దేవుడు నమ్ముకోవడానికి. ఎందుకు నమ్ముకున్నాం? మాకు ఉపయోగం ఉంది దేవుని వల్ల. ఈ మార్గంలో మాకు మంచి జరిగింది. ఈ మార్గంలో మాకు మరి మంచి బ్రతుకు మారింది. ఈ మార్గంలో మంచి చక్కని విలువలు తెలిసాయి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఏ చెడుతనాన్ని విడిచిపెట్టాలి, ఎలా దేవునితో కలిసి జీవించాలి, ఈ చనిపోయిన తర్వాత ఒక మంచి జీవితాన్ని ఎలా పొందుకోవాలన్నది ఇదిగో ఈ దైవ మార్గం మాకు నేర్పింది. ఆ మార్గాన్ని వెంబడిస్తున్నాం మేము. కానీ ఈరోజు చాలామంది ఎందుకో ఆలస్యం చేస్తున్నాడో, ఇంకే వస్తాడో, అప్పుడు ఏళ్ల తరబడి వేల సంవత్సరం నుంచి వస్తాడు అన్నది తప్ప ఎవరు రావట్లేదేంటి అని వెటకారం చేస్తున్నారా? అలా వెటకారం చేస్తే ఆయన ఆకస్మికంగా వస్తాడు. దొంగ వలే, దొంగ వచ్చినట్లు వస్తాడు. దొంగ చెప్పినాడు, నీకు ఫోన్ చేసి ఏం రాడు. అమ్మా నేను రెడీగా ఉండమ్మా, మేము ఇంటికాడ అన్నీ చక్కబెట్టుకుని మీరు అక్కడ బయటికి వెళ్ళండి, నేను వచ్చి దోచుకెళ్తానంటాడా? అలా దోచుకెళ్తానని చెప్పాడండి. ప్రభువు కూడా ఆకస్మికంగా ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఆకస్మికంగా వచ్చినట్లు ఏమండి ప్రభు దినం వస్తుంది. మరి అప్పటి వరకు ఏం చేయాలి మనం? అందరూ మారు మనసు పొంది దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మనం స్వీకరించి, తండ్రి నా కోసమే, తండ్రి ఇంతకాలం నువ్వు నా కోసమే, ఇంతకాలం నా కోసం నువ్వు దీర్ఘశాంతం వహించావు, నన్ను ప్రేమించావు, నేను ఎంతసేపటికి మారినప్పటికీ ఇదిగో నీ కుమారుని పంపించి నాకు ఒక మంచి వెసులుబాటు ఇచ్చావు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళండి నిజమైన మారు మనసు పొందుతారు. అలాంటి వారికి దేవుడు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఇదిగో ఒక అన్యుల కుటుంబం నుంచి పుట్టిన నేను ఆ సాక్ష్యంగా చెప్తున్నా. నేను ప్రభువును తెలుసుకున్న తర్వాత, ఒక పరిశుద్ధుడిగా జీవించిన తర్వాత ఇదిగో అనేక మందితో ఒక పరిశుద్ధ జీవితం, నా చూపులో మార్పు, నా మాటలో మార్పు, నా ప్రవర్తనలో మార్పు, అనేక మంది మీద ప్రేమ కలిగింది తప్ప ఎక్కడ ద్వేషం కలగలేదు ప్రియులారా. అదే నేను మతంలో ఉన్నప్పుడు ఇవేమి నాకు సంక్రమించలేదు, ఇవేమి నాకు కనబడలేదు. కానీ దైవ మార్గం నన్ను మనిషిగా మార్చింది. దైవ మార్గం నన్ను ఒక మంచి మనిషిగా నిలబెట్టింది. నా ప్రవర్తన మార్చింది, నా ఆలోచన విధానం మార్చింది, నా చూపు మార్చింది. ఇది నా దేవునికి ఉన్న గొప్పతనం. ఆ దేవుని గొప్పతనాన్ని ఆయన దీర్ఘశాంతం వలన నేను పొందుకున్నాను. ఈరోజు మీకు కూడా అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నవారు కానివ్వండి, మారు మనసు పొందడం, ఇక్కడికి వచ్చిన వారు కానివ్వండి, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారు కానివ్వండి, మారు మనసు పొందబోతే నీకోసం దేవుని దీర్ఘశాంతం ఎదురు చూస్తుంది. దానిని ముగిసిపోయే అంతవరకు కూడా నువ్వు ఆయన పరీక్షించుకో. నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము. మారు మనసు పొందు. పొందకపోతే ఏమొద్దంటే ఇదిగో నినవే పట్టణస్థుల మీదకి ఉగ్రత వచ్చింది, తీసేసాడండి. నేను ముగిస్తున్నాను, నా ప్రసంగం టైం అయిపోయింది, ముగిస్తున్నాను. ఇదిగో చూడండి, ఆయన తీసేసాడు. తర్వాత మీ ఆ అధ్యాయాలన్నీ చదవండి. చెప్పింది చేశాడు. నినవే పట్టణస్థుల్ని నాశనం చేశారు. మరి బబులోనీయులు, మాదీయులు కలిసి అశ్షూరీయులు జయించి 600 క్రీస్తుపూర్వం 612వ సంవత్సరం మరి కాలంలో వాళ్ళని సర్వనాశనం చేసేసి మొత్తం నాశనం చేసి పాడేశారు. అక్కడ మొత్తం నినవే పట్టణస్థుల అశ్షూరీయుల యొక్క చరిత్ర కలిసిపోయింది ప్రియులారా కాలగర్భంలో. కాబట్టి మనకు కూడా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళంటే మనుషులే కదా, మనం కూడానే మనకిచ్చినట్టు వాళ్ళకి ఇచ్చినట్టు మనకు అవకాశం ఇచ్చాడు, మనకిచ్చినట్టు ఇంకొకరికి అవకాశం ఇస్తున్నాడు. ఎవరైతే మారు మనసు పొందుతారో వారికి మాత్రమే రక్షణ. ఆ రక్షణ మన దగ్గర ఉంటే అది మరణంలో నుండి జీవంలో దాటవేసి నిత్యం ఆయనతో ఉండడానికి అవకాశం మనకి ఇస్తుందని మరొకసారి మనందరికీ జ్ఞాపకం చేస్తూ మరి మాటలు ముగిస్తున్నాను. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని మాట మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వీకరించాలి.
ఎప్పుడు చెప్తున్నాను వినండి, మనం దేవుని యొక్క వాక్యానికి భయపడాలి, మనుషులకు కాదు. దేనికి భయపడాలమ్మా? వాక్యానికి. ఎందుకు మళ్ళీ చెప్పిన మాటే మళ్ళీ 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 ఎందుకు వినిపిస్తుందాకంటే, అమ్మో ఎక్కడో తేడా ఉంది నా దగ్గర, ఎక్కడో లోపం ఉంది నా దగ్గర, దాన్ని మార్చుకోవాలనే ఒక ఆలోచన ఎవరైతే కలిగి జీవిస్తారో ఆ ఆలోచన కలిగిన వారు నిజంగా మారు మనసులు పొందుతారు ప్రియులారా. అటు ధన్యత మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నహూము గ్రంథం మళ్ళీ చదవండి, అందరూ కూడా విలువ విషయాలు తెలుస్తాయి. ఈ మాటలు ముగిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం తలలో వంచిన ప్రియులారా. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దీర్ఘశాంతుడా, దయగల మా దేవ, ఇంతవరకు తండ్రి విలువైన నీ మాటలు నీ బిడ్డల జ్ఞాపకం చేశాను ప్రభు. కొత్త విషయాలు ఏం చెప్పలేదు కానీ తండ్రి, నీ దీర్ఘశాంతం ఎంత ఉన్నతమైందో ఆ దీర్ఘశాంతాన్ని తండ్రి నాయన తృణీకరిస్తే నేను పట్టణస్తున్న అశూరీలు ఎంతగా తండ్రి మరి శిక్షణ ఉందారో, ఎంతగా నాశనం అయిపోయారో తండ్రి. మీ మాట వినని జనాంగాన్ని తండ్రి నాయన, మీకు లోబడిన వారిని, మీరు చూపించిన ప్రేమను తృణీకరించిన వారిని మీరు ఏ విధంగా శిక్షిస్తారో తండ్రి. నహూము గ్రంథంలో నాయన చూచాయిగా తండ్రి కొన్ని విషయాలు చూపించడం జరిగింది తండ్రి. వెత్తబడిన ప్రతి మాట నీ బిడ్డల హృదయంలో 30 60 100 ఫలింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి తర్వాత మాట్లాడుతున్న నీ యొక్క సేవకులకు తండ్రి నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి తండ్రి. ఇక్కడ చేరు వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సుదూర ప్రాంతాల నుంచి తండ్రి ఇక్కడికి వచ్చారు ప్రభు నాయన, ఇది క్షేమకరంగా వారి కుటుంబాలకి, వారి గృహాలకు చేర్చండి. ప్రయాణం అంతట్లో తోడుకోండి తండ్రి నాయన. మా ముందు ఇంకొక రోజు ఉంది తండ్రి, ఇంకొక రోజు తండ్రి నాయన జరగబోయే కార్యక్రమం అంతా కూడా తండ్రి నాయన మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా ఉంటకు సహాయం అనుగ్రహించమని నన్నింటి ఇటు అవకాశం నాకు ఇచ్చిన మీకు నన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుని జవాబు మీ అద్దును పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా. అతి తక్కువ సమయంలోనే చక్కటి మాటలు చెప్పిన శ్రీనివాస్ అన్నయ్యకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.